ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అనగా ఏమి? ప్రభువైన యేసుక్రీస్తు దీనికి చెప్పిన సమాధానమేదనగా, అద్వితీయ సత్య దేవుని ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. దేవుని గూర్చిన జ్ఞానము వారి హృదయములందు వెల్లడయ్యున్నది. ఏలయనగా ఆయనే వారికి బయలుపరిచి ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆయన స్వరూపమందు సృష్టింపబడిన మానవుడు తన సృష్టికి కిరీటముగా ఉన్నాడు. మరియు మానవుడు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కాని దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఇట్టి ఘోరమైన పాపి అయిన మానవునికి రక్షణ ఇచ్చు నిమిత్తము వాని పాపములను తానే మోసి సిలువలో బలియాయెను. 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచెను. ఎవరైతే ఈ సత్యమును అంగీకరించి యేసుక్రీస్తును తమ ప్రభువనియు రక్షకుడనియు అంగీకరించుదురో అట్టివారు రక్షింపబడుదురు. అట్టివారు దేవుని మరియు యేసుక్రీస్తును ఎరిగియున్నవారు. మీరును ఈ రీతిగా చేయుటకు ఇష్టపడరా?